ఈరోజు ఈ లంచం గురించి టాపిక్ చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం చూసేటట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లంచం ఈ సమాజంలో ఈ పదం తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి పబ్లిక్ సెక్టార్ వరకు ఇదే రాజ్యం వెళ్తుంది. అసలే అవినీతికి ఆకలి ఎక్కువ. పని ఏదైనా సరే లంచం ఇవ్వాల్సిందే. లేదంటే అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి సైతం ప్రతి ఒక్కరికి రూల్స్ గుర్తొస్తాయి. ముందే అవతల వ్యక్తులను బెదిరిస్తూ ఉంటారు. చేతులు దొరకకపోతే ఏ పని కాదని పరోక్షంగా సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జనాలు సైతం లంచాలు ఇచ్చి తమ పని కానిచ్చుకోవాలి, పూర్తి చేసుకోవాలన్న ఆలోచనలు అయితే ఉంటారు. లేదంటే తమకు వచ్చే ప్రతిఫలాలు ఏదైతే ఉన్నాయో అవి చేజారిపోతాయి అని చెప్పేసి చిన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఏసీబీ ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా సమాజంలో ఎక్కడో ఒక చోట ఈ లంచం అనేది కోరలు చేస్తూనే ఉంది. అసలు దీనికి కారకులు ఎవరనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇచ్చేటోడికి ఇగరం లేకపోతే తీసుకునేటోడు సగరం కూడా కత్తిరిస్తాడు అన్నట్టుగా లంచం తీసుకున్నోడు లత్కోరైతే మరి ఇచ్చేటోడిని ఏమనాలి? ఇగరం తక్కువ అనాలా? ఒకసారి చెప్పండి. మీరు చెప్పండి. అసలు ఇచ్చేటోడు లేకపోతే తీసుకునేటోడు ఎక్కడి నుంచి వస్తాడు? ఉంటాడా? పైకం చేతిలో పెట్టాలి, పని ఊడగట్టుకోవాలి. పబ్లిక్ అంతా ఒకటే పరేషాన్, ఇదే పరేషాన్. లంచాలకు కంచం వేస్తుంది ఎవరు? లాపర్వం అయితే లబోదిమ ఉంటుంది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి, మీరే జవాబు ఏంటి? అంటే లంచం తీసుకునేటోడు మంచోడని నేను చెప్పడం లేదు, లంచావతారది తప్పు కాదని చెప్పేసి అనడం లేదు. లంచం తీసుకునేటోడిది ఎంత తప్పు, ఇచ్చినోడిది కూడా అంతే తప్పు అంటున్నా. అవినీతికి ఆకలి ఎక్కువ అని తెలుసు మనకి. మరి అంత తెలిసినాక లంచాన్ని లాంఛనం చేయడం ఎందుకు? పీకల మీదకి వచ్చినాక అదిగో లంచం అని మొత్తుకోవడం ఎందుకు? అసలు ఆశ చూపిస్తుంది ఎవరు? బాలరాజ్ అనే వ్యక్తి ఏపీ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. అదే డిపార్ట్మెంట్లో పనిచేసే కుక్కు అటెండర్కి 2015 నుంచి ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి. ఇంక్రిమెంట్లు ఆగిపోతే ఆయన బాలరాజ్ దగ్గరికి పోయాను. బాలరాజ్ దగ్గర పోయి, సార్ మా రికార్డులు కొంచెం సర్వీస్ రికార్డులు అప్డేట్ చేస్తే మా సమస్య సాల్వ్ అవుతుంది. ఇద్దరు కలిసి బాలరాజ్ దగ్గరికి పోయి ఇట్లా అడిగితే, సార్ మా సర్వీస్ రికార్డులు కొంచెం అప్డేట్ చేయాలి, మా సర్వీస్ రికార్డు అప్డేట్ చేస్తే మాకు ఇంక్రిమెంట్లు వస్తాయి సార్, ఇంక్రిమెంట్లు ఆగిపోయినాయి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అదే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఇది అంతా బాగానే ఉంది సార్, ఉత్తిగే మొదలు ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. ఆ పర్వంలో ఒక 25కి రేట్ ఫిక్స్ అయింది. 25,000 రేట్ ఫిక్స్ అయింది. డబ్బులు మాట్లాడుకున్నారు. అట్లనే ఏసీబీ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. రెడ్ హ్యాండెడ్గా 25,000 లంచం ఇచ్చేటప్పుడు అయితే రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది. అయితే లంచం ఇస్తేనే పని అవుతుందా? సీనియర్ అసిస్టెంట్ బాలరాజు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, లంచానికి ఆశపడి అడ్డమైన గడ్డి తింటాం రోజు చూస్తూనే ఉన్నాం. అన్నీ మా మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఎవరో ఒక అవినీతి అధికారి దొరుకుతూనే ఉన్నాడు. వాన వస్తే కరువు ఉండదు, పెనిమిటి ఉంటే పేదరికం ఉండదని చెప్పేసి లంచం లేకపోతే పని జరగదని మెజారిటీ ప్రజలైతే అభిప్రాయపడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎవడు ఉత్తిగానే పని చేసి పెట్టాడు, డబ్బులు ఇస్తేనే పని అవుతుంది అని జనాలకి వాళ్ళని మోటివేట్ చేస్తుండ్రు. వాళ్ళకి మటు కుటుంబాలు ఉండవా, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా అని ఆలోచించి చేజేతుల వాళ్ళని ప్రోత్సహిస్తూ మొదలు పెడతారు. అసలు లంచం ఇవ్వకపోతే పని కాదు అనే ఒక అభిప్రాయానికి సమాజం పైన రుద్దిండ్రు. అడిగినా అడగకపోయినా, చేతిలో పైసలున్నా లేకపోయినా లాంఛనంగా అయితే లంచం అయితే ఇస్తుండ్రు. పని చేసి పెట్టు అని అడుగుతూనే ఎంతో కొంత ఖర్చు అవుతుందని అడుగుకుంటారు. తీసుకోకపోతే వేస్ట్. లంచం ఇప్పుడు అవినీతి అధికారుల గురించి చూసుకున్న అవినీతి చేయని అధికారులు ఉంటారు. లంచం తీసుకోకపోతే వాళ్ళు వేస్ట్, ఇంటికి అవ్వ కొలతకు తవ్వ అన్నట్టుగా ఆఫీసర్ కంటే ఖచ్చితంగా లంచం తీసుకోవాలి అనే ఒక ఈ అభిప్రాయానికి అయితే ఉన్నారు. వాళ్ళు సమస్యల లంచం తీసుకోకపోవడమే. లంచం అయ్యో సార్ లంచం తీసుకోలే, పైసలు వద్దంటాడు, పైసలు ఇవ్వకపోతే ఆయన మన పని చేసి పెడతాడా అని చెప్పేసి అదొక అభిప్రాయంలో ఉన్నారు. అట్లేం జరగదు. చాలామంది జెన్యున్గా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అభిప్రాయాలను అయితే మీరు పెట్టుకోవద్దు. లంచం తీసుకుంటాడు సార్, లక్షణంగా పనిచేసి పెడతాడు, పైసలు పోతే పోయినాయి. తీసుకున్నాడు వాడి దృష్టిలో అయితే దద్దమ్మ, డబ్బులు తీసుకోకపోతే దద్దమ్మలాగా ఇస్తారు. పైసా తీసుకునేటోడు వాళ్ళ దృష్టిలో అసలు వేస్ట్, దద్దమ్మ, పెద్ద సచ్చారిచ్చుందడు వీడు పైసలు తీసుకోవట్లేదని చెప్పేసి ఈయనకొక బిరుదిస్తారు. ఈయన ఒక్కడు తీసుకోకపోతే కరప్షన్ ఆగిపోతుందా? ఏమైనా కిరీటాలు ఏమైనా వస్తాయా అని చెప్పేసి ఆయన మీద సెటర్లు వేస్తూ ఉంటారు. లంచం తీసుకునేవాడి గురించి ఏమో కానీ ఆ సార్ పైసలు తీసుకున్నా కానీ పని బరాబర్ చేస్తారా అట్లుండాలని మళ్ళీ ఆయనకి కితాబిస్తారు.
అలాంటి వారిపై జనాలు జాలికి చూపించి అడగకున్న గుడ్ విల్ పేరుతో ఎంతో కొంత లంచాలు అలవాటు చేస్తారు. జనాలే అలవాటు చేసేది, అధికారులు ఎవడు కావాలని అడగడు. ఈ పని చేసి పెట్టండి సార్, ఈ ఫైల్ ఈ సంతకం పెట్టండి సార్, నాకు అర్జెంట్ సార్, ప్రాపర్ డేస్లో పని అవుతుంది. లేకపోతే నువ్వు లంచం అనే పదం ఎందుకు వస్తుంది? ఇల్లీగల్గా ఏదైనా కావాలి, లేకపోతే పర్టికులర్ పీరియడ్లో కాకుండా లేట్ అయిపోయింది, దాన్ని ఫైల్ మూవ్ చేయడం కోసమో ఇంకో దానికోసమో కేసుల నుంచి తప్పించుకోవడం కోసమో ఇంకా వేరే పరంగా ఏదైనా కానీ అట్లా జనాలు అయితే లంచాలకు అలవాటు పడతారు. తప్పు చేసినాక వాళ్ళు తలకాయ ఎట్లెత్తుకుంటారు మరి? ఇల్లిట మల్లుడు ఇంటిల్లిపాదికి మొగుడైనట్టు లంచానికి మరిగినోళ్ళు మస్తు ముదిరిపోతుంటారు. వారికి అసలు వారి కోరికలకు హద్దు అదుపు ఉండట్లేదు. 5ో 10ో అంటే ఏమో అనుకోవచ్చులే, కానీ అసలు లంచమే లక్షల్లో ఉంటే ఎట్లా? లంచం తీసుకొని అరెస్ట్ అయితే సస్పెండ్ అయిన వాళ్ళు ఎంతమంది మారిపోయారు? అసలు వాళ్ళు చేసింది తప్పే అనే భావనలు కూడా లేరు. జైలుకి పోతారు ఆరాంగా, ఏదో ఒక బిరుదులాగా, ఒక గోవారం, ఒక ఫారెన్ వెళ్ళొచ్చి అట్లా వెళ్ళొచ్చి ప్రశాంతంగా మళ్ళీ పెద్దోళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మళ్ళీ కొలువెక్కుతారు. వాళ్ళు దర్జాగా బతుకుతుంటారు. ఒకరి అవసరాన్ని ఇంకొకరు క్యాష్ చేసుకోవడమే లంచం. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని రెవెన్యూ ఆఫీస్లో ఒక ఆర్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అక్షరాల ఎంత తెలుసా? 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయలు, అది కూడా వాళ్ళ బంధువుల దగ్గర. మళ్ళీ ఇంకా అదే ఆఫీస్లో కింది స్థాయి ఉద్యోగి పాత పహానీలు రికార్డులు అవసరం ఉండి ఎవరైనా ప్రజలు వెళ్తే మినిమం 2,000 లేని పని చేసి పెట్టాడు అని చెప్పేసి ఫైల్ కదలదు. పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొన్నెత్తి పూషవ కొట్టిందంట. అట్లనే ఈ లంచాలు తీసుకునే అధికారులని ఏసీబీ వాళ్ళైతే వదిలిపెట్టట్లేదు. ఈ మధ్యకాలంలో ఏసీబీ దాడులు భీకరంగా జరుగుతున్నాయి, ఘోరంగా జరుగుతున్నాయి. లంచం అంటేనే చుస్సు పోసుకుంటారు, అంత ఇదిగా తయారైంది. అయినా కానీ ఈరోజుగా పాపం ఎప్పుడైనా పండుతుంది, ఈరోజు కాకపోతే ఇంకో రోజన్నా దొరుకుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ కొందరిలో కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం లంచం ఇవ్వడమే వాళ్ళకి పనిలాగేది. ఇంకా కొందరేమో నిర్దేశించిన గడువు కంటే ముందుగా ఇతరుల కంటే ముందే తమ పని కానిచ్చుకోవాలని చెప్పేసి అధికారులని ప్రసన్నం చేసుకోవడానికి లంచాలు ఇస్తూ ఉంటారు. లంచం ఎందుకు చూసినా లంచం కనిపిస్తుంది. ఒక రకంగా సర్వాంతర్యాయం అయిపోయింది. ఎందుకు వచ్చినవి వెళ్ళవా అంటే అందుకు కాదు అగ్గికి వచ్చిన అన్నదంట వెనకటికి ఒక ఆమె. మేము ఇచ్చేది లంచం కాదు, గుడ్ విల్ అని చెప్పేసి జనాలే కవరింగ్ ఇస్తుండ్రు. అధికారుల నుంచి నాయకుల వరకు రేషన్ కార్డులు, పింఛన్లు వంటి చిన్న పనులకు కూడా లంచాలు తీసుకుంటుండ్రు. ఇంకెన్ని రోజులు మారంటారా స్వామి జరా?